అందరికీ నమస్కారం. ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ థియేటర్లో రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. వీరమల్లు రిలీజ్ అయిన 1 అవర్లోనే చాలా వ్యూస్ సంపాదించింది. యూట్యూబ్ ఛానల్లోనే ట్రెండింగ్ అవుతుంది. సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఔరంగజేబు కాలం నాటి కథలాగా కనిపిస్తుంది. భారతదేశంలో హిందువుగా పుట్టాలంటే ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందే అనే డైలాగ్స్ కొంచెం కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇలాంటి దాన్ని నాశనం చేసేదానికి ఒక వీరుడు పుట్టాలి. ఆ వీరుడే పవన్ కళ్యాణ్. ఔరంగజేబు కాలం నాటి వాళ్లకు మన దేశాన్ని పాలించే రాజుల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలా అనేటటువంటి క్యారెక్టర్ లో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ట్రైలర్ లో గ్రాఫిక్స్, ఫైట్స్ ఇంకొక మెట్టు ఎదిగాయని చెప్పొచ్చు. కొంచెం కొత్త రకంగా బాగా డిజైన్ చేశారు ఫైట్స్ అన్ని కూడా. హీరోను ఎందుకు సేవ్ చేయమని అడుగుతుంది. తర్వాత విలన్ బాబీ డేల్ గురించి కూడా ఇంట్రడక్షన్ బాగుంది. ఆ బాబీ డేల్ ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నాడు ఏంటి అనేది చూడాలి. ఒక చిన్న పాపను ఒక చిన్న షాట్ లో చూపించారు. ఆ పాపకు పవన్ కళ్యాణ్ కు లింక్ ఏంటి, పాప వాళ్ళ కథ ఏ విధంగా టర్న్ అవుతుంది, తర్వాత పవన్ కళ్యాణ్ ఆ విలేజ్ కి ఎలా వస్తాడు, తర్వాత ఎలా పుడతాడు, ఎవరికి పుట్టిన అబ్బాయి అనేటటువంటి దాన్ని సస్పెన్స్ బాగా క్రియేట్ చేస్తాడు. ఈ ట్రైలర్ లో ఇంకా ఓన్లీ ఆర్ఆర్ కూడా బాగా కీరవాణి గారు బాగా ఇచ్చారు. పులులు వేటాడడం చూశారు, పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అనే డైలాగ్ సూపర్ గా ఉంది. ఆ డైలాగ్ థియేటర్ లో ఫ్యాన్స్ ని విజిల్స్, కేకలు పుట్టిస్తాయి. ఈ సినిమాలో క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ యొక్క నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలా అనేటటువంటిదే క్యారెక్టర్ గా ఉంది ఇందులో కూడా. ట్రైలర్ చివర్లో ఒక తోడేలు, ఒక నక్క వచ్చి పవన్ కళ్యాణ్ ముందు ఉంటుంది. ఆ తోడేలు అంటే అడవిలో ఎంత పెద్ద ఫైట్ ఉందో ఏమో, మరి ఆ తోడేలు ఎందుకు భయపడుతుంది పవన్ కళ్యాణ్ చూసి అనేటటువంటిది థియేటర్ లో చూడాలా. ట్రైలర్ అయితే ఓవరాల్ గా సూపర్ గా ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు అనే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రీవియస్ సోలోగా వచ్చిన మూవీ భీమ్లా నాయక మంచి పెద్ద సక్సెస్ అందుకుంది 2022లో. 2023లో సైదరం తో బ్లో చేశాడు. అది కొంచెం యావరేజ్ గా నిలిచింది. అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ హిట్ చేయబోతున్నారు. ఈ హిట్టింగ్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది. సినిమా ఎలా ఉందో సినిమా రివ్యూ చూద్దాం అప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.